మలై కాజా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మలై కాజా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. చూడడానికి తక్కువే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కానీ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టైం కూడా అట్లాగే పడుతుందా? అమ్మో, స్టార్ట్ చేద్దాం అయితే. మరి ముందుగా ఏం చేయాలి? పాలు వేడి చేసి. ఓకే, ఒక కప్పు పాలు. ఓకే. ఇవి బాగా మనము మేగడ తీయని పాలు, చిక్కగా ఉండే పాలు అయితే, మీగడున్న పాలు అయితే బాగా వస్తుంది, కోవలాగా కావాలి. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇవి ఇంకా కోవలాగా కావాలి, దగ్గరగా బాగా దగ్గర పడాలన్నమాట. సో మనకి పాలు బాగా దగ్గర పడాలి, దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. సో మనం వెయిట్ చేద్దాం అయితే. ఓకే, సో దగ్గర పడింది కదా, సరిపోతుంది మనకి. ఈ లోపల చల్లారే వరకు చక్కెర పాకం పడదామా? పక్క ఆయిల్ కూడా వేడి చేసుకుందామా? ఓకే, సో చల్లారి ఉంటుంది కదా? చల్లారి. ఓకే, మీకు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ కావాలా? ఇందులో వేసేసుకో. ఇలా చేసుకో. ఇలాచీనా? అంటే మనకి తీగ పాకం అలా అవసరం లేదా? ఆఫ్ చేసేద్దామా? చక్కెర కూడా మనం చేసేసి చపాతి పిండిలా చేసుకోవాలి. చేతితో చేసుకుంటాం. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం స్మూత్గా రానికే. కొద్దిగా నాకు తెలిసి ఇలాంటివి కొంచెం కొంచెం క్వాంటిటీ చేస్తేనే బాగా కుదురుతాయి. ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు కొంచెం, అంటే మెయిన్ మనకు వచ్చేసి పాలు ఆ మలై వచ్చేంత వరకు మనం పాలదే పని. అదే ఎంతసేపు బెరింత స్మూత్గా రా. నూనె కూడా కాగింది, అలాగే పంచదార పాకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏ షేప్ లో చేస్తారు? అది మన వడ షేప్ లో. అలా చేసుకుని హోల్ పెడుతున్నారా సెంటర్ లో? వడలాగా. ఓకే, మనకి బాదుషా షేప్ మనం నచ్చిన షేప్ లో మనం చేసుకోవచ్చు. సైజు కావాలంటే సైజు. కానీ పిండి ఎంత బాగా, ఎంత సాఫ్ట్ గా తడిపామా, ఎంత ఎక్కువ మెదుపుకున్నామా అనేది ఇంపార్టెంట్. అయిపోయిందా? డీప్ ఫ్రై నేను వేస్తాను. డీప్ చేసుకోవడం చక్కగా డీప్ ఫ్రై చేసేస్తాను. ఇప్పుడు దీన్ని పంచదార పాకంలో వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు నానితే బాగుంటుంది. ఇంకా తీసేసుకుందామా?
అంతేనా? పంచదార పంచదార కూడా వచ్చేద్దాం పైన. తీయని మలై కాజా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మలై కాజా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, వంట సోడా చిటికెడు, పంచదార 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. మలై కాజా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి దగ్గర పడేదాకా మరిగించుకోవాలి. తర్వాత చల్లార్చుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో మైదా పిండి, వంట సోడా, కొద్దిగా నూనె వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి యాలకుల పొడి కూడా వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదా పిండి ముద్దని చిన్న చిన్న ఉండల్లా తీసుకుని కాజాల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని పంచదార సిరప్ లో వేసి అటు ఇటు అద్ది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి పంచదార వేసి సర్వ్ చేసుకుంటే మలై కాజా రెడీ.